అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే సొరకాయ పాలు వేసుకొని ఎలా వండాలో చూసేద్దాము. కర్రీ చాలా బాగుంటుందండి. సొరకాయ ఒకటి తీసుకున్నాను పెద్దది, ఇలా ముక్కలు చేసుకొని దాన్ని పీలప్ చేసేసుకొని ఇలా నీట్గా కడుక్కున్నానండి. వీటిని కడుక్కున్న తర్వాత ఇలాగ నేను చూపించినట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్గానిక్ అండి ఇది సొరకాయ. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీ పిల్లలు తీసుకొచ్చారు ఇంటికి, తీసుకున్నాను. చాలా లేతగా ఉంది కాయ, బాగుందండి. ఇలా చిన్న ముక్కలు తరిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఫ్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపులు ఉంటాయి కదండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఈ పోపులన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత 2 చిల్లీ కూడా యాడ్ చేశానండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా అయిపోయిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. సో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లోకి తొందరగా రావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే తొందరగా మనకి ఫ్రై అవ్వాలంటే ఈ చిట్కా అండి ఇది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సో నేను సాల్ట్ కొద్దిగా వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేశానండి, మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాను. సో ఆనియన్స్ అన్నీ ఇలాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా చాప్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడు బాగా ముక్కలు మగ్గుతాయండి. ఇలా మూత పెట్టేసుకోవాలి. సో మూత తీసి చూసిన తర్వాత వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది. సో నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేశానండి, రుచికి సరిపడేటట్టు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ ఏమో పసుపు యాడ్ చేశానండి. 2 ఇలా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని రెండింటిని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని నేను మళ్ళీ మూత పెట్టేశానండి. మూత పెట్టి మళ్ళీ తీసి చూసారా ఆయిల్ కాకుండా వాటర్ ఎంత వచ్చింది. ఈ వాటర్ అనేది కూడా మొత్తం ఇంకిపోవాలండి. మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకుని తీసిన తర్వాత ఆయిల్ చూసారా పైకి తేలింది, వాటర్ అంతా ఇంకిపోయింది. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. నేను ధనియా పౌడర్ యాడ్ చేశానండి, 1 టేబుల్ స్పూను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, టేస్ట్ కోసం నేను యాడ్ చేశాను. సో ఆయిల్ మొత్తం ఇలాగా వచ్చేసిన తర్వాత 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. 100 ml ఉంటుందండి ఇది, చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. మిల్క్ మొత్తం ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకున్నాను. చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో. ఇలా పాలు వేయగానే ఏమి ఇరిగిపోవండి, ఎందుకంటే మనకి పాలు ఇరిగిపోతాయని భయపడతారు. పాలైతే ఏమి ఇరిగిపోవు. మొత్తం కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇలాగా కొత్తిమీర కొంచెం వేసుకొని కలిపేసుకొని మగ్గిన తర్వాత దించేసుకోవడమే, పొయ్యి ఆపేసి. సో కూర చూసారా మొత్తం ఇలా వచ్చింది. పాలు అనేది ఎక్కడ ఇరిగిపోలేదు, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. మీరు చూసినట్టయితే కూర కూడా ఎంత దగ్గరికి అయిందో చూసారు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేడి అన్నంలో మనం కూర యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.